వెల్కమ్ టు సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పెదకూరుపాడు నియోజకవర్గ పరిధిలోని అచ్చంపేటలో ముస్లిం సంక్షేమ రాష్ట్ర అధ్యక్షులు రవి పర్యటించారు. ముస్లింలతో సమావేశమై వారితో పలు అంశాల గురించి చర్చించారు. టీడీపీ ప్రభుత్వంలో ముస్లింలకు ఇచ్చిన పథకాలను వైఎస్ఆర్ పార్టీ రద్దు చేసిందని అన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఆ పథకాలు మళ్లీ అమలవుతాయని రఫీ పేర్కొన్నారు. ఆంక్షలతో కూడిన షాదీ తోఫా వలన ముస్లింలకు ఒరిగిందేమీ లేదని ఆయన తెలిపారు. 2 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ మరియు ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలను భారీ మెజారిటీతో గెలిపించాలని రఫీ కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్త పర్యటనలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం జరిగింది. చంద్రబాబు గారి నాయకత్వంలో ముస్లింలు అభివృద్ధి చెందారనేది రాష్ట్ర వ్యాప్తంగా వివరించడానికే ఈ ముస్లిం సంక్షేమ సంఘం చేరటం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనం చూసాము, మన జగన్ ప్రభుత్వంలో ముస్లింలకు ఏ విధంగా నష్టం జరిగిందనేది చాలా మంది ముస్లింలకి అవగాహన కల్పించడానికే ఈ పర్యటనలో భాగంగా నేను చూసాము. ఒక్కసారి శాంతి అన్నాడు, ఒక్కసారి గెలిపిస్తే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు కూడా నేను బాగా చూసుకుంటాను, ముస్లింల పక్షపాతి అని చెప్పాడు. నమ్మి ఒక్కసారి శాంతించాము. గెలిచిన తర్వాత ఆయన చేసిన పని సెంట్రల్లో బీజేపీ ప్రభుత్వంతో కలిసి అక్కడ మనకి ఎన్ఆర్సీ సిఏకి మద్దతు పలికాడు. 22 సీట్లు ఇచ్చాం. ముస్లింలు 80% ఓట్లు వేసాం గతంలో. ఆ గతంలో మేము కూడా మద్దతు ఇచ్చాం. ఇస్తే చేసిన పని ఏంటంటే ఎన్ఆర్సీ సిఏకి మద్దతు పలికి ముస్లింలకి వెన్నుపోటు పొడిచింది. అలాగే త్రిపుల్ తలాక్కి మద్దతు పలికాడు, అది కూడా ముస్లింలకు ద్రోహం చేశాడు. అలాగే ఆర్టికల్ 370కి మద్దతు పలికాడు. అంటే ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఏ బిల్లులకైనా, నల్ల చట్టాలకు అన్నిటికీ మద్దతు పలికి ఈరోజు మేము ముస్లింలకి సేవ చేస్తున్నాము, ముస్లింల పక్షపాతులం అని చెప్పి ఏదేదో తల్లిబొల్లి మాటలు చెప్పి ముస్లింల అమాయకులు చేసి మా ఓట్లు వేయించుకున్నాడు. మేము అడుగుతున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి, మీ ప్రభుత్వ హయాంలో మాకు ఏ సంక్షేమ కార్యక్రమాలు చేశారు? ఒక్క కార్యక్రమం చెప్పండి చాలు, మీకోసం మేము చేయటానికి సిద్ధం. ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం అన్ని తొంగలో తొక్కేశారు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చారు చంద్రబాబు గారు. మైనార్టీల అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. దుకాన్ మకాన్ అని చెప్పి ఎన్నో లోన్స్ పేద పిల్లల కోసం చేశారు. అలాగే దుల్హన్ పథకంలో పేదవాళ్ళకి 50,000 రూపాయలు. ఈయన వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ₹1 ఇచ్చిన పాపాన పోలేదు. పేద పిల్లల కోసం, విదేశీ విద్య కోసం 10 లక్షలు ఇచ్చారు చంద్రబాబు గారు. ఈయన వచ్చి చాలా ఇంకా ఎక్కువ ఇస్తారని చెప్పి ఎన్నో మాటలు చెప్పాడు. అవి కూడా తీసేశాడు. ఎంతో మంది పేద పిల్లలు ఈరోజు విదేశాల్లో చదువుకోవాలన్నా కూడా మా ముస్లిం పిల్లలు ఎంతో మంది అల్లాడిపోయారు. రోడ్ల మీదకి కూడా వచ్చారు, ధర్నాలు చేశారు. అయినా సరే ఆయనకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఎన్నో షాదీఖానాలు, ఈరోజు ఒక్క షాదీఖానా గోడ కూడా లేదు. ఎన్నో షాదీఖానాలు కట్టారు. ఎన్నో మసీదులకి డబ్బులు ఇచ్చారు. కొత్త మసీదులు కట్టించారు. 50 లక్షలని ₹1,00,000 దాకా ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కింది. మరి ఈయన ఒక్క మసీదు చుంగం కూడా వేయించలేదు. మరి ఏ విధంగా మీరు ముస్లింల ఓట్లు కావాలి? మరి ముస్లింలకు మీరు ఎట్లా పనిచేస్తారు? ఒక్క పని కూడా చేయలేదు మీరు ముస్లింల కోసం. ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా లేదు. మరి 2014లో కూడా ఎన్డీఏ ప్రభుత్వంతో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పొత్తు పెట్టుకున్నప్పుడు ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా ఆపలేదు చంద్రబాబు గారు. అదే విధంగా ఏ నల్ల చట్టాలకు కూడా ఓటు వెయ్యలేదు. మాకు సేఫ్ గానే ఉంచారు.
ఇప్పుడు వైరల్ చేస్తున్నారు బాగా. ఆ 4% తీసేస్తారు, 4% తీసేస్తారు. ఆ రోజు 4% కాపాడిన వ్యక్తి చంద్రబాబు గారు. ఎందుకంటే ఎవరో కోర్టుకి వెళ్ళి 4% తీసేయడానికి ప్లాన్ చేస్తే అది సుప్రీం కోర్టులో వేసి మంచి లాయర్లని పెట్టి ఆ 4% ని ఆపి ముస్లింలకు కావాల్సిన 4% ఉండాల్సిందేనని చెప్పి దాన్ని కాపాడిన ఘనత చంద్రబాబు గారు. అదే 4% ఎవరైతే తీసేయాలనుకున్నారో అది నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు, జగన్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు, రాజ్యసభ ఇచ్చాడు. మరి ఎవరు 4% తీసేయాలనుకున్నారు, ఎవరు 4% కాపాడాలనుకున్నారు? ఇది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు మోసం చేస్తున్నావు ముస్లింలని, ముస్లింల ద్రోహి నువ్వు మోసం చేస్తూ ఒక పక్క నుంచి ముస్లింల ముసుగులో మేము ముస్లింల పక్షపాతి అని చెప్పి ముస్లింలకు ఏం చేశావు నువ్వు? ముస్లింలకు ఒక్క పని చెప్పమనండి. ముస్లింలకు ఒక్క పని నేను చేశాను అని చెప్తే ముస్లింలందరూ సరెండర్ అయిపోతారు. ఎవరో కొంతమంది కావాలని వైరల్ చేస్తున్నారు. ఇవన్నీ నమ్మటానికి వీల్లేదు. మా ముస్లింస్ అందరూ ఈసారి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారు. ఈసారి మళ్ళీ వచ్చే కార్యక్రమాల్లో కూడా 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు దుల్హన్ పథకానికి. ఈయన ఇవ్వలేకపోయాడు, ఈయన అసమర్థుడు. నేను వచ్చి 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పి 5 ఏళ్లలో 1,00,000 రూపాయలు కాదు కదా, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. అదే పని ఇప్పుడు వచ్చి నేను 1,00,000 రూపాయలు ఇస్తాను దుల్హన్ పథకం అని చెప్పి చెప్పడం జరిగింది చంద్రబాబు గారు. అదే మంచి కార్యక్రమాలు. మైనార్టీలకి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తున్నారు. పేదవాళ్ళకి అంటే ముసలోళ్ళకి 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాయి. ఈయన ఇన్స్టాల్మెంట్ లో పెంచుకుంటూ వచ్చాడు. అది కూడా ఒక పక్క నుంచి నవరత్నాలు కాదు, నవరంధ్రాలు అవి అన్ని కారిపోతున్నాయి. అభివృద్ధి లేదు ఈ రాష్ట్రంలో, గందరగోళంగా ఉంది. నవరంధ్రాల నుంచి అన్ని నిధులు పోతున్నాయి. ఒక పక్క నుంచి పంచుకుంటూ పోతూ ఎవరికి పనికొచ్చింది? నువ్వు డెవలప్మెంట్ చూపించు. ఇసుక అమ్ముకుంటున్నారు, మందు అమ్ముకుంటున్నారు, చేపలు అమ్ముకుంటున్నారు.